లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. పసుపుతో గౌరమ్మని చేసిన తర్వాత ఇట్లా అమ్మవారిని తీసిన ముంతకి ఇలా చందనం పూసారు. ఆ తర్వాత ఇలా ఒక ఎండు కొబ్బరితో 5 సార్లు ఆ ముంతలో బియ్యం పోపిస్తారు ఇంట్లో పెద్దవాళ్ళతో. ఆ బియ్యం ఏంటి అంటే అమ్మవారి కొలుపు మొత్తం కంప్లీట్ అయ్యే టైం వరకు ఆ బియ్యం పెరుగుతాయి. అలా పెరగడం వల్ల అమ్మవారు స్పష్టంగా ఉంది అని నమ్మకం. ఇలా బియ్యం పోసిన తర్వాత పసుపు కుంకుమ మామిడాకుతో ఒక కంకణం కడతారు ముంతకి. యాక్చువల్ గా అయితే ముంతకి లాస్ట్ టైం ఇలా చందనం కాకుండా పసుపు కుంకుమతో బొట్లు పెట్టించారు. మొత్తానికి అమ్మవారి ముందు పట్నం రెడీ అయిపోయింది. పట్నంలో 5 పిండి దీపాలు, ఇంకా పట్నం ముందు ఒక చెంబులో 5 కొత్త చీపురు పుల్లలు వేసి దీపం పెట్టారు. ఇంకా 5 పడులు కూడా పెట్టారు. ఆ పడుల్లో పచ్చన్నము, తోటకూర, జొన్న రొట్టె, పెరుగు ఇలా 5 రకాలు పెడతారు. అమ్మవారికి తెచ్చినటువంటి కళ్ళు పెట్టి అమ్మవారి ఆయుధాలలో ఒకటైనటువంటి కత్తిని కూడా పెట్టి కంకణం కట్టారు. గౌరమ్మని కూడా పెట్టారు. ఇట్లా అమ్మవారి ముందు వేసిన పట్నాన్ని చూస్తుంటే ఆహా ఎంత బాగుందో, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మొత్తం కూడా ఒక మంచి పాజిటివ్ వైపు తో ఉంది. మొత్తానికి అమ్మవారి కొలుపు కూడా స్టార్ట్ అయిపోయింది. 4 అవర్స్ అమ్మవారి కొలుపు జరిగింది. ఈ చదవడం అవి కాకనే ఇంకా అమ్మవారి కొలుపు మాత్రమే 4 అవర్స్ జరిగింది. అమ్మవారి కొలుపు ఎంతసేపు అయితే జరుగుతుందో అంతసేపటి వరకు అమ్మవారి ముందు ఇలా తొట్టెనైతే ఊపుతూనే ఉండాలి. ఇంకా ధూపం కూడా వేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కానీ అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అదేంటో నేను రెగ్యులర్ గా వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి పడుతుంది. ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్న వీడియోస్ కి.